అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జీతాల పెంపు బిల్లు ఆమోదం పొందింది. మాజీ ఎమ్మెల్యేల పెన్షన్ పెంచాలని కోరిన కాంగ్రెస్ ప్రతిపాదనను అంగీకరిస్తుంది కేసీఆర్. అది వచ్చే సమావేశాల్లో చేద్దామన్నారు. జీతాల పెంపు ఏదో ప్రజాధనం దుర్వినియోగం అన్నట్లు చిత్రీకరణ జరుగుతుందని, అది సరికాదని, ప్రజాప్రతినిధుల సమస్యలను అర్థం చేసుకోవాలని కేసీఆర్ కోరారు. ఈ రోజు మనం పెట్టుకున్న బడ్జెట్లో అధ్యక్ష ఈ మొత్తం బేరింగ్ అంతా కలిపితే 42 crores అధ్యక్ష. బడ్జెట్లో దాన్ని పోల్చి చూసినప్పుడు అది 0.00 కింద 0.0 కింద ఉంటుంది అధ్యక్ష. ఈ రోజున్న ఎకనామిక్ డైనమిక్స్ వేరు. టుడే ఎవ్వరు గొప్ప త్యాగాలు చేసే అవసరం లేదు అధ్యక్ష. ఇది త్యాగాలు చేసే ఎరా కూడా కాదు. కారణం ఏంటంటే వీఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. జాతి నిర్మాణ రంగంలో ఈరోజు చట్టసభలు కానీ, చట్టసభల్లో పనిచేసే ప్రతినిధులు కానీ, మన అధికారులు కానీ, వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. ఇక్కడ శాసనసభ సంఘం సమావేశాలు ఉంటూ రావాలి, శాసనసభ సమావేశాలకు రావాలి. నిత్యం ఒక ఎమ్మెల్యే గారు ఉంటాడు అధ్యక్ష. ఇది తెలవాలని చెప్తున్నా అధ్యక్ష, నేను కావాలని చెప్తాను, బయట ప్రజలు కూడా వింటున్నారు. శాసనసభ్యులకు ఉండే సాధక బాధకాలు ఏంది అనేది తెలవాలి. శాసనసభ్యుని దగ్గరికి రోజు సందర్శకులు వస్తారు అధ్యక్ష. ఎంత లేదన్నా కనీసం 25 నుంచి 50 మధ్య వస్తారు. ఇంకా కొంచెం యాక్టివ్ ఉండే శాసనసభ్యులకు ఇంకా ఎక్కువ కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో 10ల సంఖ్యలో, డజన్ల సంఖ్యలో డెలిగేషన్ కూడా వస్తే వచ్చిన వాళ్ళు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళైనా, ఒక మెమరాండం తెచ్చినటువంటి సంఘాలు ఇతరత్ర అయినా, లేదు తన నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళైనా కనీసం కప్పు టీ అని వేయాలి అధ్యక్ష. రోజుకు 50 ఛాయలు మినిమం వేయకపోతే వీడియో సన్నాసి ఎమ్మెల్యేలు అంటారు. హాస్పిటల్లోకి పేషెంట్లు వస్తారు అధ్యక్ష. అనేక సందర్భాల్లో వాళ్ళు డబ్బులు అయిపోతే పాపం పేదవాళ్ళు వస్తారు. అన్న బస్ ఛార్జీలు కావాలి, మేము రిటర్న్ పోతున్నాం, డిశ్చార్జ్ అయినాం, లేదా డిశ్చార్జ్ అయినాం సార్ ఒక 400 తక్కువ పడ్డాయి, ఒక 1000 రూపాయలు తక్కువ పడ్డాయి అంటే ఇయ్యక తప్పుతుంది అధ్యక్ష శాసనసభ్యునికి. ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను కూడా మొదట ఎమ్మెల్యే అయినప్పుడు అధ్యక్ష 6 నెలలు నేను నడుపుతా కదా కారు హుషారుగా అనుకోని డ్రైవర్ పెట్టుకోలేదు అధ్యక్ష. పెట్టుకోకపోతే ఏమవుతుంది, ఏదో టెన్షన్లో ఉంటాం, ఏదో ఆలోచిస్తుంటాం, ఏదో యాక్సిడెంట్ ఆయనతో కింది మీద పరిస్థితి ఉంటుంది. డ్రైవర్ని పెట్టుకోవాలంటే ఆయనకు భోజనం పెట్టాలి, ఆయనకు శాలరీ ఇవ్వాలి. ఈరోజు తక్కువ మినిమం మరి వేజెస్ ఉంటుంది, ఎవరికి తక్కువ ఇవ్వడానికి లేదు. ఇవన్నీ కారణాల దృష్ట్యా శాసనసభ్యులకు జీతభత్యాలు పెంచడం అంటే అది నేరము అనే పద్ధతిలో మన మీడియా వాళ్ళు రాస్తూ ఉన్నారు. నేను మీడియాకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, శాసనసభ్యుల పక్షాన, మనందరి పక్షాన దయచేసి మన ప్రజాప్రతినిధులను మనమే కించపరచడం అనేది మంచిది కాదు. వీళ్ళేదో ప్రజాధనాన్ని లూటీ చేసుకొని వాళ్ళ స్వార్థానికి తింటున్నారు అనేటువంటి చిత్రీకరణ చేస్తే పార్లమెంటరీ డెమోక్రసీ మీదనే ప్రజలకు నమ్మకం సన్నగిలేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను తమ ద్వారా, సభ ద్వారా మన రాష్ట్రంలో ఉండే మీడియా పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకు, మీడియా పెద్దలకు నేను మనవి చేస్తూ ఉన్నా.